సరే. సుళ్ళూరుపేట అంటే కూతురం. సుళ్ళూరుపేటలో ఉండే కూతురు. మేడం ఎక్కడ తీసుకొచ్చా మనిషి డోర్ తీసినప్పుడు గోడ కనెక్షన్ ముందుకు వస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. సరిపోతుందా మేడం? లాస్ట్ ఇయర్ దానయా ఫిబ్రవరిలో వచ్చింది అది. ఫిబ్రవరి లాస్ట్ ఇయర్. అగరబత్తి యూత్లోకి తీసుకోండి. చర్మ పాదకులు పైన తొడుగు లేకుండా తీసుకొచ్చారు. సర్వే సప్తద్వీపావసుందరారుద్వేదో అదాయ సర్వేదో సామవేదోనాం అన్వేషేతా సర్వే కల్సాం స్లాఢనే విఘ్నేశ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి. తర్వాత అక్కలకోట మహారాజు ఒకే సమయంలో ఉన్నారు ఇద్దరు కూడా. తర్వాత ఏంటంటే ఈ చోళప్ప అన్నటువంటి ఆయనకి ఇచ్చిన పాదుకలు వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ కాలం ఉంచుకున్నాడు స్వామిని. అయితే ఏంటంటే చోళప్ప భార్యకి స్వామి మీద నమ్మకం లేదు. స్వామి ఒక పిచ్చి ఆయన తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టాడు అని చెప్పి అనుకుంటూ ఉండేది. కానీ ఒకసారి ఏంటంటే చోళప్ప ఏదో పని మీద బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన సమయంలో స్వామి లేదు, ఈ ఇంటికి యజమాని నేనే అని చెప్పి మామూలుగా చోళప్ప గారి భార్యని వాళ్ళ పిల్లల్ని కూడా బయట ఉంచుతారు. సాయంకాలం మళ్ళీ చోళప్ప వచ్చి స్వామిని బతికినా నిజంగా ఇల్లు ఎవరిది? చోళప్పది. కానీ మొత్తం అసలు వాస్తవంగా ఆలోచిస్తే భగవంతుడిది. కానీ ఎవరు కూడా ఏంటంటే మా ఇంట్లోకి వచ్చి నువ్వు ఉండి మళ్ళీ మా భార్య పిల్లల్ని పంపించామని చెప్పి మామూలుగా అనుకుంటారు కదా. అట్లా అనుకోవాలి. ఆయన చోళప్ప ఏంటంటే అంత భక్తులు అనమాట ఆయన. ఆ చోళప్పకి ఇచ్చిన పాదుకలే ఇవి. చోళప్పకి అప్పుడు సుమారుగా 1854 సంవత్సరాలు అన్నమాట, 150 సంవత్సరాల క్రితం ప్రసాదించిన పాదుకలు. ఈ పాదుక అంటే ఏంటంటే మనం వేసుకునే చెప్పులు లాంటివి కాదు. ఇవి స్వామి పాదుకలు ఎంతమందికి ఇచ్చారు. వాళ్ళంతా కూడా మహోన్నతమైన స్థితిలోకి వెళ్ళారు స్వామి యొక్క ఆశీర్వచనంతో. పాదుక అంటే పదము అనే అర్థం. అంటే స్వామి చెప్పినది మనము విని ఆచరించాలి అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే భక్తికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ నీకు మహారాజు వచ్చాడు, ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే వీఐపీలు వస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకే ఇంపార్టెన్స్, యువతల వాళ్ళ అనుకునే వాళ్ళు కూడా ఉండరు. కానీ ఈ స్వామి దగ్గర దత్త సాంప్రదాయంలో అట్లాంటివన్నీ ఏం లేవన్నమాట. వాళ్ళు ఏం చెబుతారంటే మహారాజులను కూడా చదరంగంలో పావులను ఎట్లా తయారు చేస్తామో అట్లా మహారాజులను కూడా మేము తయారు చేస్తామని చెబుతాడు. ఎందుకంటే ఇవన్నీ చేస్తారు. కిరీటాన్ని చూస్తే స్వామి లేదు, ఇట్లా కొడితే కిరీటం మిగిలిపోతుంది. నిజంగా మామూలు రాజు ఏం చేస్తాడు? ఎమ్మడి లేదు, ఆయన శిక్ష విధిస్తాడు. కానీ ఆయన తప్పు తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి వినయ విధేయతలతో రాజ లాంఛనాలన్నీ కూడా దూరంగా ఉంచేసి ఆ సైనికుల్ని వాళ్ళందరినీ కూడా వచ్చి స్వామి దర్శనానికి వచ్చేవాడు అనమాట. చెప్తారనమాట, ఇలాంటి వాడిని ఎంతమంది అయినా తయారు చేయగలను. మీకు గురు చరిత్ర చదివారు కదమ్మా, గురు చరిత్రలో ఉంటుంది. గురు చరిత్రలో ఆ చాకలి వాడిని, అరే నువ్వు వచ్చే జన్మలో రాజువే రాజ్యం వెళ్తావరా, ఎవరైనా మేము ఏమనుకుంటాం, మనం ఇదేదో ఎక్కసెక్కాలకు అన్నారని అనుకుంటాం. కానీ ఏంటంటే అతను అకుంఠితమైన దీక్ష. స్వామి నేను ఒక్క నిమిషం, ఆ రోజు యువరాజు వచ్చి అక్కడ స్నానం చేస్తుంటాడు అనమాట. చేస్తుండేటప్పటికీ ఎంతటి వైభవం చూస్తే ఒక్క నిమిషం కొంచెం మనసు చలించింది. స్వామి రాగానే మళ్ళీ తట్టుకుంటాడు. స్వామి నేనేదో అనుకున్నాను కానీ అది పొరపాటు నాది, నాకు అది అక్కర్లేదని అంటాడు. కానీ తర్వాత స్వామి లేదురా నీ మనసులో ఉన్నట్టు నా బలీయమైన కోరిక తీరాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావని చెప్పి చెబుతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే స్వామి నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు మీరు రాజుగారు నన్ను ఉంచినా కూడా నేను ఆ వైభవాన్ని అనుభవించలేను అని చెప్పి చెప్తే సరేరా వచ్చే జన్మలో నువ్వు రాజు అవుతావు అని చెప్పి చెబుతాడు. అతను అక్కడికక్కడే తర్వాత చనిపోతాడు. తర్వాత జన్మలో యవన రాజుగా అతను ఉంటాడనమాట.
అయితే అతను ఎంత తెలివిగా చూడండి, సాగరవాడు అయినప్పటికీ కూడా బుద్ధి పరిణితి అనేది భగవంతుడిని ఆయన సేవ చేయడం ద్వారా వస్తుందన్నమాట. నేను రాజు అయినప్పటికీ కూడా మీ సేవను నేను మర్చిపోకుండా నన్ను చేయడం కోరికలు ఉన్నాయని నీకు చెప్పమని అడుగుతాడు. నాకు ఏం కోరికలు లేదు స్వామి, ఇంకా మీ దగ్గరికి రావడమే. నేనంటే నేను రాజ్యపాలన ఉపజెప్పి పలానప్పుడు శ్రీశైలంలో నేను ఉంటాను, అక్కడికి వచ్చి చేసుకోమని చెప్పి చదువుతారు. శ్రీశైలంలో మళ్ళా కలుస్తారు, స్వామిని దర్శనం చేసుకుని వచ్చారు. ఆయన ఆయన పిఠాపురంలో, రాజమండ్రి దగ్గర పిఠాపురం అని ఉంది, పిఠాపురంలో జన్మించారు. మళ్ళీ ఆయన అంతర్ధానమైన ప్రదేశం వచ్చేటప్పటికేమో మహబూబ్ నగర్ జిల్లాలో కురుపురం, కురుగడ్డి అంటారు దాన్ని. అదే రాయచూరు వైపు నుంచి కూడా దోవ ఉంది దానికి. అక్కడ 3వ అవతారం తర్వాత ఆయన మాణిక్య ప్రభులుగా వచ్చారు. మాణిక్య ప్రభులు వారంటే హుమ్నాబాద్ అని చెప్పి గుల్బర్గాకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నారు. మాణిక్య నగర్, మాణిక్య మహారాజ్, మాణిక్య ప్రభులు వారు అంటారు. ఆయన ప్రభువే. ఆయన వాళ్ళ వారసులు ఈ వాటికి కూడా ఉన్నారు అక్కడ మాణిక్య నగరంలో. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన ఎక్కువ కాలం ఉన్న ప్రదేశం ఏంటంటే స్వామి 2వ అవతారం, 3వ అవతారం ఇక్కడ ఉన్నారనమాట. ఎక్కడంటే గంధర్వపురంలో, గంధర్వపురం అంటే గాంధాపురంలో ఉన్నారు, నరసోబవాడిలో ఉన్నారు. లాస్ట్కి అంతర్ధాన ప్రదేశం శ్రీశైలం అన్నమాట. ఆయన లేని ప్రదేశమే లేదు సార్. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురు విశ్వం నచాన్యస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం వ్యాపించుంటాడు. మొత్తం నువ్వు చూసేదంతా కలిసి నేను అంటారు బాబా. కొబ్బరికాయ పట్టండి. చర్మపాలకు లోపలికి పైన గుడుగులు ఆడేది. మీరు గులాబీలు పెట్టండి, అవి ఉన్నాయి కదా, పువ్వు అంట పెట్టిన అవి సరే అవి పెట్టండి సార్. తీసినాడు కాబట్టి అవి వేయాలంటే పీట మీద మీ లీలా చింతనమే మధుర మధురము, లీలా మానుష విగ్రహ నీరాజనము, లీలా మానుష విగ్రహ నీరాజనము. సర్వజీవ స్వరూపా మీకు మంగళం, నామరూపవర్జిత మీకు మంగళం, సకల జీవ పోషక మీకు మంగళం, సదాచారనాథాయ శిరిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం, మామకాభీష్టదాయ మహితమంగళం, ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం, సత్యతత్వబోధకాయ సాధువేషాయతే, సత్యతత్వబోధకాయ సాధువేషాయతే, నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం, నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయి రండి. ఎవరున్నారు బయట? అద్భుతంగా వస్తున్నారు. మళ్ళీ 4 కట్ చేసి కింద కింద వేయండి, కింద వేసేసి సార్ కేసు ఏమి ఇవ్వండి.